మన అనంతపురం పట్టణంలో రామకృష్ణ భావాలకు అంటే ఇంతకుముందు ఇళ్ళలో చేసుకునేవాళ్ళు ఆర్గనైజ్డ్గా 1986 నుంచి ప్రారంభమైంది నేను చెప్పగలుగుతాను. ఆ రోజు రంగనాథనంద మహారాజు యొక్క పాదపద్మలతో ఓపెన్ చేసిన రామకృష్ణ సేవా సమితి ఇంతవరకు ఈ రకంగా కలిసామంటే దినదినము అభివృద్ధిలో జరుగుతూ ఉంది. ఇనాగ్రేషన్ రోజు కూడా రంగనాథనందన్ కలిసిన రోజు నువ్వు ఇంటికి వెళ్ళు, నేను చేసుకోపో, నేను వచ్చి ఓపెన్ చేస్తానన్నాడు. ఏ పెద్ద హడావుడి లేదు ఆయన దగ్గర, పెద్దగా ఏమి లేదు, సింపుల్. మా అబ్బాయి, చిన్న అబ్బాయి మా పవన్ కుమార్ రోటరీ క్లబ్ వాళ్ళు పిలిపించారు. మహారాజుని వెళ్ళి అడిగాను, మహారాజు మా ఇంటికి రావాలి, మీరు రామకృష్ణ సేవా సమితిని ఏర్పాటు చేయదలుచుకున్నాను. మామూలుగా సమితి ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే ఏముంటాయి అన్ని కష్టాలు, అవి చేయాలా ఇవి చేయాలా, ఆర్భాటం చేయాలా, లేకపోతే కొద్దిగా ఏదో అంత పెద్ద స్వామి వచ్చి గో అండ్ అరేంజ్ అన్నాడు. అంతే 15 నిమిషాలు, అంత 4 గంటలకు వెళ్ళి కలిస్తే మేము 5:30కు మా ఇంట్లో పెట్టుకున్నాం. 10 నిమిషాలు వచ్చేసాడు పాపం ఆయన. ఆ టైం పీరియడ్గా వచ్చాడు. ఇంటి దగ్గర మనకుండే ఒకళ్ళు పేడతో అలగించడం, ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేసి పట్టం పెట్టి రిబ్బన్లాగా కట్టి చిన్న, మనం కూడా సాంప్రదాయ పద్ధతిగా ఉండాలి, రిబ్బన్ పెట్టి గుడి దగ్గర ఫోటో పెట్టి ఇంట్లో సత్సంగం చేసి రామకృష్ణ శరణం కూడా ఆయనే చేయించాడు. ఆయనతో పాటు పరమార్థానంద మహారాజు కూడా వచ్చారు. మీరు పరమార్థానంద మహారాజు పేరు వినే ఉంటారు. రామకృష్ణ ఉద్యమానికి, రామకృష్ణ భావోపచార పరిషత్తుకు ఎంతో కృషి చేసి ఆయన కూడా దేహం దయలించారు. ఆయన అనంతపురం నేటివిటీ. సెకండ్ రోడ్లో మీరు తెలిసే ఉంటుంది, కృష్ణ శర్మ గారు, కృష్ణ ఆయన పేరు అనుకుంటారు, పార్క్ ఎదురుగా వాళ్ళ ఇల్లు, తాతగారు వాళ్ళ ఇల్లు. ఆయన కూతురు బెంగళూరులో సెటిలారు. నాకు వెళ్ళి ఆ ఇల్లు చూడాలి, మా ఇంట్లో తిరిగినా నేను నన్ను పిలిచికెళ్తావా అన్నాడు. మరోజు మా ఇంటి వెనకల వాళ్ళ ఇల్లు రాణి నుంచి పిలిచికెళ్ళి చూసి వచ్చా. అంటే ఎవరు లేరు అప్పటికే, ఒకటి చూశాను, సంతోషపడ్డాడు. ఆయన ఆశీస్సులు కూడా మన పైన ఉంది. నాతో అనేవాడు, భక్త సమ్మేళనం నిర్వహించినప్పుడు వెళుతున్నప్పుడు, ఏం శ్రీధర్ ఒక్కడే వస్తున్నావు, నువ్వు ఒక్కడే వస్తున్నావు, పిలుచుకుని రావాలమ్మా అందరినీ. మరోజు వస్తారు, మరోజు తప్పక వస్తారు అంటే అట్లా ఆయన ఆపించాడు. అలానే 2006లో భక్త సమ్మేళనం నిర్వహించుకున్నాం. 28 మాంక్స్ ఈ స్థలానికి రావడం. గౌతమానంద మహారాజు కూడా ఇక్కడ కూర్చుని అదే అక్కడ ఉండే ప్లేస్లో కూర్చుని నాతో చాలా సుమారు 1 అర్ధగంట ఇక్కడ కూర్చుని ఉంటారు. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు. అట్లా 28 మాంక్స్, మాతాజీస్ అందరూ వచ్చి ఇక్కడ దర్శించి వెళ్ళారు. ఈ రకంగా రామకృష్ణ సేవా సమితి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం సంగీత పరంగా మనం కూడా పేరు పెట్టుకుని, ఒక సంధ్యామూర్తి గారు మంచి పేరు పెట్టుకుని మఠాల్లో కూడా మాకు అవకాశం వచ్చేటట్టు గురుదేవులు అనుగ్రహించారు. అది ఎందుకు వచ్చినట్టు దానికి కూడా ఒక కారణం ఉంది. పురుషోత్తమానంద మహారాజ్ అని మీరు పేరు వినేటారు బెంగళూరు మఠాల్లో. ఆయన పాటలు కానీ అందరూ స్వామీజీలకు మార్గదర్శకులు, సంగీతం హార్మోనీలో పాటలు కంపోజ్ చేశాడు. ఆయన మన సమితికి వచ్చి ఇనాగ్రేట్ చేసిపోయారు. అక్కడే విలోపతి చెట్టు ఉందే, అక్కడ వచ్చి మనకు భూమి పూజ చేశారు. భూమి పూజ ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఈ ఊళ్ళో శిరీషానంద్ ఒక రామనగర్లో వాళ్ళ ఇంటికి ఆయన చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగేవాడంట. ఆయన చిన్నప్పుడు ఆమె ఇంటికి కోడలుగా వస్తే ఆయన అభిమానంతో ఆమె పిలిచింది పర్సనల్గా. వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భం